సాత్విక ఆహారం ఆరోగ్యప్రదం. ఈ బీకేఎస్ కిచెన్కి వెల్కమ్. ఇప్పుడు మనం కొబ్బరికాయ శనగపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. 10 నిమిషాలు ఒక కటోరీ శనగపప్పు నీళ్ళు పోసి నానబెట్టుకుని కడిగేసి 1కి 2 కప్పులు నీళ్ళు పోసి ఉడకపెట్టుకోవాలి. ఒక విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకుని తర్వాత ఆ వాటరు పారపోసేయద్దు. ఇలా గిన్నెలోకి వడగొట్టుకుంటే అవి కట్టు కింద మనం పోపు చేసుకుంటే చాలా బాగుంటుంది. దాన్ని పప్పు మీద నీళ్ళు అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకేసారి 2 కూడా మన ఐటమ్స్ తయారు చేసుకున్నట్టు అటు కూర అవుతుంది, మనకి రసం కూడా తయారు చేసుకోవడం అవుతుంది. అవన్నీ కూడా బుద్ధిగా తీసుకుని పోపు చేసుకోవాలి. దీనికి మినపప్పు మెయిన్. మినపప్పు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు మినపప్పు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. కానీ నేను పచ్చిమిర్చి చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అది వేస్తున్నాను. ఇదేనా వేసుకోవాలి, ఇదే వేసుకోవాలని ఏం లేదు. వేస్ట్ చేయకుండా పడేయకుండా ఉండడం గురించి అని నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. తర్వాత కొబ్బరికాయ వేసుకోవాలి. ఆ పోపు అవగానే కొంచెం పోపు కట్టుమీద నీళ్ళలోకి తీసేసుకుని అప్పుడు కొబ్బరికాయ వేసుకోవాలి. దీనికి కొంచెం సాల్ట్ వేయాలి. 1 నిమిషం అటు ఇటు కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసి, ఆ కట్టులో కూడా కొంచెం పసుపు వేసుకోండి. దాంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. కట్టులో కూడాను సరిపోతుంది. ఒకసారి అటు ఇటు కలిపిన తర్వాత కొబ్బరికాయ కన్నీ అంటిన తర్వాత ఆ పప్పుని మనం వేసేసుకోవాలి. పప్పు ఉడకపెట్టుకుని ఉంచుకున్నాం కదా, కొంచెం 1 స్పూను ధనియాల పొడి కూడా వేసుకుంటే టేస్టీగా అనిపిస్తుంది. అన్నీ బాగా కలిసిన తర్వాత శనగపప్పుని మనం వేసేసుకోవాలి. దీన్నే కొబ్బరికాయ శనగపప్పు అంటారు. ప్రసాదాలకు అది తయారు చేస్తుంటారు. కానీ అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇందులో మాగా నెంచుకొని తింటే ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. మామూలుగా కదా కట్టెలో పెట్టుకుని కూడా వీడి నోటిని కూడా మనం తినచ్చు. అప్పుడు కూడా మనం చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా చేసుకుని మీరు తిని చూడండి. ఒక్కసారి మూత పెట్టి మగ్గనిచ్చేస్తే సరిపోతుంది. రెడీ అయిపోయినట్టే. మనం దాని తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని అందరికీ కూడా సర్వ్ చేసుకోవచ్చు. నిజంగా ఇలా కమ్మని కూరలు ఇలాంటివి తింటే కారం లేకుండా, పిల్లలు కారాన్ని ఎక్కువగా తినలేరు కదా, ఇలాంటివి తినిపిస్తే వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది. టేస్టీ మనం బలమైన కూరలు తినిపించినట్టు అవుతుంది.